మేడం, బెంగాల్ డాక్టర్పై అత్యాచారం ఘటనపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? బెంగాల్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో డాక్టర్స్ మనకి ఎంతో ముఖ్యం. వాళ్ళు మన ప్రాణాన్ని కాపాడతారు. అటువంటి డాక్టర్కి ఇట్లా అత్యాచారం జరగడం చాలా బాధాకరం. ఇక నిజంగా వాళ్ళకి కఠిన శిక్ష ఆ గవర్నమెంట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరి ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే మెయిన్ ఒకరికో ఇద్దరికో కఠినంగా శిక్ష విధిస్తే కానీ ఫ్యూచర్లో ఒక భయం అనేది ఉండకుండా భయం అనేది ఉంటుంది. ఎవరైతే చేస్తున్నారో ఇట్లాంటివి అత్యాచారాలు లేడీస్ పైన కనీసం డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే లేడీస్కి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఎంత ఎడ్యుకేట్ చేసినా స్కూళ్ళల్లో చెప్పినా కూడా కనీసం మినిమం కొంచెం జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడున్న సొసైటీలో ఇట్లాంటి మృగాలు ఉంటున్నారు అంటే దానికి తగిన శిక్ష విధిస్తేనే కానీ పక్కన వాళ్ళకి వేరే ఏమో చేయకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కఠినంగా ఫ్యూచర్లో ఏమి లేకుండా అవేర్నెస్ అనేది ప్రజల్లో కూడా తీసుకురావాలి. మెయిన్ లేడీస్ కూడా వాళ్ళంతటి వాళ్ళ మెయిన్ లేడీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు సెక్యూర్గా ఉంటేనే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు బయట ఉన్న మనమే ఎంత బాధపడుతున్నాం, వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధగా ఉంటుంది. అంత పెద్ద పాపని పెంచి ఒక డాక్టర్ పీజీ ఒక డాక్టర్స్ అంటే మనకి దేవుడితో సమానం. అటువంటి వాళ్ళకి ఇట్లా జరగటం చాలా బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? గవర్నమెంట్ అనేది వాళ్ళ బాధ్యతగా వాళ్ళన్నీ చేస్తున్నారు. సో గవర్నమెంట్ అంటానికి ఏమి ఉండదు. ప్లస్ పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. సో మనం గవర్నమెంట్ అంటానికి కూడా ఉండదు. ఎందుకంటే అటు స్త్రీలను గౌరవించే వాళ్ళు ఉంటారు, ఇటు స్త్రీలను ఒక అంటే ఇంట్లోనే ఉండాలి లేకపోతే ఒక సెక్స్కే యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఐ మీన్ లైక్ అట్లా సెక్స్ దానికోసమే చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ ఉంటారు. సో చేసేటప్పుడు వాళ్ళు గుర్తురారా అని ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. చేయాలి అంటే అది ఎవరికి వాళ్ళు లేడీస్ అనేవాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుని ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి అంటే ఫస్ట్ కీడించి మేలించాలి అంటారు. సో ఎవరికి వాళ్ళు డాక్టర్స్ కూడా డాక్టర్స్ అనే కాదు ప్రతి ఒక్క లేడీ ఫస్ట్ ముందు వాళ్ళ ప్రొటెక్షన్ తీసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి మేడం. ఇలాంటి అరికట్టాలంటే ఏ విధంగా అరికట్టవచ్చు? గవర్నమెంట్ కూడా దిశ యాప్ తీసుకొచ్చింది. ప్లస్ ప్రతి గవర్నమెంట్ అని చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు సోషల్ వర్కర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రతి గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్రజలు మెయిన్ మార్పు రావాలని నేను అనుకుంటున్నాను. చివరిగా మేడం, ఇలాంటి ఘటనపై మీరు ఇచ్చే సందేశం ఏమిటి జరగకుండా? ఫస్ట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే మనకి ఇట్లా ఉంటుంది అని చెప్పిన అని మనం రోజు అంటే ముందులా కాదు, ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అనేవాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఎక్కడో వేరే దేశాల్లో ఉంటున్నారు, వేరే ప్లేస్లోకి వెళ్తున్నారు. అట్లాంటప్పుడు మనం ప్రొటెక్టివ్గా ఉండాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ఎవరు వచ్చి అంటే ఆపరు. సో ఫస్ట్ మనము ప్రొటెక్టివ్గా ఉండాలన్నమాట. సో ఇట్లా జరగకూడదు. సో ఎవరితో వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఫస్ట్ మనకు ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. బికాస్ టైము ఆ సిచ్యువేషన్ అనేది అది ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు చూస్తే ఆఖరి చిన్నపిల్లలు మంత్స్ బేబీ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఎవరిని అయితే వదలట్లేదు. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వదలట్లేదు. వాళ్ళని శిక్షించినా కూడా వేరే వాళ్ళు అట్లా వస్తూనే ఉన్నారు. అది మరి వాళ్ళకి ఆ కామంతోనో లేకపోతే ఆ తాగుడు దీంట్లోనో